కుకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ లో గలీజ్ దందా నడుస్తోంది. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేసిన డీసీపీ రితురాజ్ అక్కడ జరిగే గలీజ్ దందాను కనుగొన్నారు. కస్టమర్లకు ఆకర్షించేందుకు అమ్మాయిలను ఏర్పాటు చేసింది పబ్ యాజమాన్యం. అమ్మాయిలతో చాటింగ్లు చేయించి యువకులను పబ్ కి రప్పిస్తోంది. అర్ధరాత్రి వరకు గానా బజానాతో హంగామా చేస్తూ డాన్స్ ఫ్లోర్ ఏర్పాటు చేసి కస్టమర్స్ ని ఆకర్షిస్తోంది. ఈ వ్యవహారంలో పబ్ మేనేజర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ లోని పబ్స్ కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నట్టుగా చెప్పుకొస్తుంది. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు పబ్స్ మీద పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్న నేపథ్యంలో తాజాగా ఇటు కుకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ లో కొంతమంది నిర్వాహకులు గలీజు దందాకు తెరతీసినట్టుగా సమాచారం. పబ్ లో వచ్చే వారి కస్టమర్లను ఆకర్షించేందుకు కొంతమంది అమ్మాయిలను వలగా వేసి వీళ్ళు కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో కుకట్పల్లి డీసీపీ తెల్లవారుజాము వరకు ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్స్ లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. వీరంతా కూడా కస్టమర్లను ఆకర్షించేందుకు అమ్మాయిలను ఏర్పాటు చేసి వారితో ఆ కస్టమర్లతో చాటింగ్ చేపించి గలీజు దందాకు పాల్పడుతున్నట్టుగా గుర్తించారు. గతంలో కూడా ఈ హైదరాబాద్ నగరంలోని పలు పబ్బుల మీద అనేక ఆరోపణలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నట్టుగా ఆరోపణల నేపథ్యంలో తాజాగా కుకట్పల్లి సమీపంలోని పబ్బులో నేరుగా డీసీపీ రితురాజ్ అక్కడికి వెళ్లి నిబంధనలకు విరుద్ధంగా సమయానికి మించి అయిపోయిన కానీ కొంతమంది పబ్ నిర్వాహకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా గుర్తించి సీరియస్ యాక్షన్ తీసుకుంది. నిన్నటి ఆకస్మిక తనిఖీల్లో కూడా ఒక పబ్ సంబంధించిన నిర్వాహకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థాంక్యూ కిరణ్.